ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి వెళ్లారు. నాగేశ్వరమ్మ అనే మహిళ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆమె కుటుంబానికి ₹1,50,000 ఆర్థిక సాయం అందించారు. ఇంతకీ ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లారు అంటే 2022 సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ సభ నిర్వహించుకోవాలని అనుకున్నారు. కానీ ఆ సభ నిర్వహణకి భూములు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల రైతులను బెదిరించింది. తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామస్తులు మాత్రం ముందుకొచ్చి జనసేన సభ నిర్వహణకు తమ వ్యవసాయ భూములను ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన జగన్ సైకో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలకు దిగింది. 53 ఏళ్లలో కూల్చిన ప్రభుత్వ అధికారులు రోడ్డు మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం టచ్ చేయలేదు. వడ్డేశ్వరం గ్రామం నుంచి పెదవడ్లపూడి వెళ్లే ఆ రోడ్డు అంతా 30 నుండి 40 అడుగుల వెడల్పే ఉంటుంది. ఇప్పటం గ్రామంలో మాత్రం ఆ రోడ్డు పాత గ్రామ పంచాయతీ ప్లాన్ ప్రకారం 90 అడుగుల వెడల్పు ఉంటుంది. 90 అడుగులు ఉన్న ఈ రోడ్డుని 120 అడుగులకు వెడల్పు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిజంగా రోడ్డు విస్తరణ చేయడమే ప్రభుత్వం లక్ష్యమైతే రోడ్డు ప్రారంభమయ్యే వడ్డేశ్వరం నుండో లేదా రోడ్డు చివరున్న వడ్లపూడి నుండో స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మధ్యలో ఉన్న ఇప్పటం గ్రామంలో ఇళ్లు మాత్రమే కూల్చేశారు. ఇదే రోడ్డుపై ఉన్న వేరే ఏ గ్రామంలోనూ రోడ్డు విస్తరణ చేయకుండా కేవలం ఈ ఒక్క గ్రామాన్ని, అది కూడా ఒక సామాజిక వర్గం వారి ఇళ్లనే టార్గెట్ చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. కూల్చివేతల కారణంగా నష్టపోయిన కుటుంబాలను పవన్ కళ్యాణ్ అప్పట్లో పరామర్శించారు. ఎక్కువగా నష్టపోయిన నాగేశ్వరమ్మ అనే మహిళకు మన ప్రభుత్వం వచ్చాక నేను మళ్ళీ మీ ఊరొస్తాను అని పవన్ మాటిచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.